హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. అమ్మా అని అరచిన ఆలకించవేవమ్మా, ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా అనే పాట పాండురంగని మహత్యం అనే సినిమాలోనిది. నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు పాడిన పాట అది. ఆ సినిమాలోనే కాదు, అనేక సినిమాల్లో ఆయనకి తల్లిగా నటించిన వెలకట్టలేని ప్రతిభ ఉన్న గొప్ప నటి ఋష్యేంద్రమణి గారు. ఋష్యేంద్రమణి గారు సినిమాల్లో అంతటి పేరు ప్రఖ్యాతులు ఎలా సంపాదించగలిగారు? ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రలు ధరించిన ఆమెకు తగిన గుర్తింపు రాకపోవడానికి గల కారణాలేంటి? ఇంకా ఆమె సినీ జీవిత విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఋష్యేంద్రమణి గారు 1917వ సంవత్సరం జనవరి 1న విజయవాడలో జన్మించారు. ఋష్యేంద్రమణి గారు సంగీతం ఇంకా నృత్యంలో చిన్నప్పటి నుండి శిక్షణ తీసుకున్నారు. ఆమె తల్లిగారు వెంకటరత్నమ్మ గారు రంగస్థల నటీమణి. ఆమె ప్రభావం ఎంతగానో ఉంది ఋష్యేంద్రమణి గారి మీద. అందువల్ల 7 ఏళ్ల వయసులోనే వేదికపై ఋష్యేంద్రమణి గారు పద్యాలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత 10 ఏళ్ల వయసులో కృష్ణుడు, భక్త ప్రహ్లాద వంటి పాత్రలు ధరించి పద్యాలు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తరువాత కొంతకాలానికి నాటకాల్లో ఆసక్తి ఎక్కువై కొమ్మూరి పట్టాభిరామయ్య గారి దగ్గర లక్ష్మీ విలాస్ నాటక సభలో చేరారు. నాటక సభలో చేరిన తర్వాత సతీ సావిత్రి లాంటి నాటకాల్లో నటించి విశేష ఆదరణ పొందారామె. ప్రేక్షకుల రోమాలు నిక్కబొడిచేలా పద్యాలు ఆలపించేవారు. మనిషి ఎత్తుగా కోలముఖంతో పెద్ద పెద్ద కళ్లతో అందంగా ఉండేవారు. లక్ష్మీ విలాస నాటక సభలో ఉండి నాటకాలు వేస్తూనే 1935వ సంవత్సరంలో శ్రీకృష్ణ తులాభారం అనే సినిమాలో మొట్టమొదటిసారిగా మనకి వెండితెరపై కనిపిస్తారు ఋష్యేంద్రమణి. ఇదే సినిమాలో అంటే శ్రీకృష్ణ తులాభారం సినిమాలోనే రేలంగి కాంచనమాల కూడా కనిపిస్తారు. వారికి కూడా ఇది తొలి చిత్రం. ఫ్రెండ్స్, రేలంగి కాంచనమాల గార్ల బయోగ్రఫీస్ మన ఛానల్లో అవైలబుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీలైతే ఒకసారి చూసేయండి. వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. వెండితెరపై మొదటి సినిమా అయినా సరే శ్రీకృష్ణ తులాభారం సినిమా ఆమెకు కలిసి రాలేదు. ఆ సినిమా పెద్దగా ఆడకపోవటంతో సినిమాలు వదిలేసి మళ్ళీ నాటకాల్లోకి వెళ్లిపోయారు. దేశమంతటా తిరిగి ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చి అందరి మెప్పు పొందారామె. అందుకు గాను ఆమె నటనా నైపుణ్యానికి గాను రాయలసీమ రాణిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు ఆమె పాటలు కూడా బాగా పాడేవారు. ఆమె గాన నైపుణ్యానికి గాను మధుర గాన సరస్వతి అనే బిరుదును కూడా పొందారు. ఆమె చిన్నప్పుడే నేర్చుకున్న నాట్యం, గానం ఆమె కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడింది. ఇలా నాటకాలు వేస్తూనే రంగస్థల నాటకాలకు సంగీత దర్శకుడైన జవ్వాడి రామకృష్ణ గారిని 1939వ సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు ఋష్యేంద్రమణి. జవ్వాది గారికి మాతృభూమి అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం చేయమని అవకాశం రాగా మద్రాసు బయలుదేరారు. వారితో పాటు ఋష్యేంద్రమణి గారు కూడా వెళ్లిపోయారు. ఇక మద్రాసులో కాపురం పెట్టగా ఋష్యేంద్రమణి గారికి కూడా సినీ అవకాశాలు రావడం మొదలయ్యాయి. పెళ్లి తర్వాత ఆమె పాండురంగ విఠల్ అనే సినిమాలో దేవకన్య పాత్రలో కనిపిస్తారు. ఆ తర్వాత 1958వ సంవత్సరంలో చెంచులక్ష్మి సినిమాలో ఆదిలక్ష్మిగా నటించి మంచి విజయం అందుకున్నారు. ఇక అక్కడ నుంచి వరుసగా మల్లీశ్వరి, మాయాబజార్, జగదేక వీరుని కథ, అగ్గిరాముడు, పాండురంగని మహత్యం, శ్రీకృష్ణ సత్య సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించారామె. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ ఇలా అనేక భాషల్లో 150 చిత్రాల పైగా నటించారామె. ఋష్యేంద్రమణి గారు సినిమాల్లోకి వచ్చేసరికి హీరో హీరోయిన్లకు వేరే వారి డబ్బింగ్ చెప్పడం, పాటలు పాడడం లాంటి టెక్నాలజీ లేదు. సో ఎవరి పాటలు వారే పాడుకునేవారు. అలాగే ఋష్యేంద్రమణి గారు కూడా మాయాబజార్ సినిమాలో అభిమన్యుడు ఆమె కలిసి వెళ్తుండగా ఘటోత్కచుడు దాడి చేస్తాడు. ఆ సీన్ లో ఆమె పాడిన పద్యం ఇప్పటికీ ఎంతగానో ఫేమస్. సినీ రంగంలోకి ప్రవేశించిన తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా సరే తల్లి పాత్రలో ఎక్కువగా పాపులర్ అయ్యారామె. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి లాంటి వారికి తల్లి పాత్రలో ఎక్కువగా కనిపించారు. ఎన్టీఆర్ గారు సెట్ లో ఉంటే ఆవిడ కనబడగానే అమ్మ ఈ రోజు కారాలు నూరుతున్నారా లేదా మమకారాలు చూపుతున్నారా అని అడిగేవారు. అంటే కోపంగా ఉండే సీన్సా లేకపోతే కూల్ గా ఉండే సీన్సా అని. ఎన్టీఆర్ గారికి ఋష్యేంద్రమణి గారంటే ఎంతో అభిమానం. పాండురంగని మహత్యం సినిమాలో నీ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్నా విమలతరము, నన్ను మన్నించి బ్రోవుమా అమ్మ అనే పద్యం ఒకటి ఉంటుంది. ఎన్టీ రామారావు గారు ఋష్యేంద్రమణి గారి కాళ్లు పట్టుకుని పాడిన పద్యం అది. ఆ సినిమానే కాదు అనేక సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ఆమె తల్లిలాగా ఉండేవారు ఎన్టీఆర్ గారితో. అందుకే ఎన్టీఆర్ గారు కూడా మీరు నాకు మారుడు తల్లి లాంటి వారు అని అనేవారు. అంతటి అభిమానం ఉండబట్టే ఎన్నో సినిమాల్లో ఆమె కాళ్లు పట్టుకుని యాక్ట్ చేయగలిగారు ఎన్టీఆర్ గారు. ఆమె కెరీర్ చివరి దశల్లో ఎన్టీ రామారావు గారు పిలిచి ఆయన తీస్తున్న 2 సినిమాల్లో అవకాశాలు కూడా ఇచ్చారు ఆమెకు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, అనురాగ దేవత అనే సినిమాల్లో ఆవిడ యాక్ట్ చేశారు. ఋష్యేంద్రమణి గారు ఉదార స్వభావి, జాలి గుణం కూడా చాలా ఎక్కువే. ఓ రోజు ఓ సినిమాకు గాను రెమ్యూనరేషన్ తీసుకుని కారులో వస్తున్నారు. అమౌంట్ ఎంత ఉందో అని ఓపెన్ చేసి
చూస్తుండగా గాలికి కొన్ని నోట్లు ఎగిరిపోయాయి. కారు ఆపించి దిగి చూడగా కింద పడిన నోట్లను ఓ ముసలాయన ఏరి తీసుకొని వస్తున్నాడు. అయితే అతను చూడ్డానికి పేదవాడిలా దయనీయంగా కనిపించాడు ఆమెకు. ఆయన ఆ డబ్బును ఇస్తూ ఉండగా, మీకే అవసరం ఉంటుంది, అందుకే ఆ డబ్బు మీ దగ్గరకు వచ్చింది అని అతనికే ఇచ్చేశారు ఆవిడ. ప్రాప్తాన్ని అంత గొప్పగా నమ్మేవారు ఆవిడ. ఓ రోజు విజయ గార్డెన్స్ లో బడే గులాం అలీ ఖాన్ అనే ప్రముఖ సంగీత దర్శకులు కచేరీ ఇస్తున్నారు. ఋష్యేంద్రమణి గారు ఇష్టం లేకుండానే అక్కడికి వెళ్లారు. అతను పాడిన విషాద గానానికి కన్నీరు పెట్టుకుని, నేను మిమ్మల్ని చాలా తక్కువగా అనుకున్నాను, నన్ను క్షమించండి అంటూ ఆమె వేలికి ఉన్న బంగారు ఉంగరాన్ని ఆయన పాదాల వద్ద పెట్టడం జరిగింది. అయితే ఆమె డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టలేదు. చెన్నైలో సొంత ఇల్లు కట్టుకున్నారు. డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎక్కడ పొదుపు చేయాలో బాగా తెలిసిన మనిషి. తనతో నటించిన కన్నాంబ, రేలంగి లాంటి వారు ఉన్న డబ్బును దాన ధర్మాలు చేసేసి జీవితాన్ని నరకప్రాయం చేసుకున్నారు. ఈమె అలా చేయకుండా పొదుపుగా నెట్టుకొచ్చారు జీవితాన్ని. అందుకే 85 ఏళ్ల వయసులో కూడా దేనికి లోటు లేకుండా జీవితాన్ని సజావుగా సాగించారు. ఎన్నో సినిమాల్లో రకరకాల పాత్రలు చేసిన ఆవిడకు తగిన గుర్తింపు రాలేదని చెప్పొచ్చు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రవీంద్ర భారతిలో ఈమెకి సన్మానం చేసి సినిమాల్లో చూపించిన తల్లి ప్రేమను బయట కూడా చూపించి కాళ్ళ మీద పడి దండం పెట్టారు. ఈ జీవితానికి ఇంతకు మించి ఏం కావాలి అని ఆమె ఎంతో సంతోషపడ్డారు. ఋష్యేంద్రమణి గారికి 2 కుమార్తెలు, 1 కుమారుడు, ఇంకా మనవడు మనవరాలు కూడా ఉన్నారు. ఆమె తన మనవరాలు భవానీతో కలిసి 1974వ సంవత్సరంలో కన్నడ చిత్రంలో యాక్ట్ చేశారు. ఆ చిత్రానికి భవానీ గారికి ఉత్తమ నటి అవార్డు రాగా, ఋష్యేంద్రమణి గారికి ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకున్నారు. ఈమె తమిళ్లో ఎంజీఆర్ గారికి కూడా తల్లిగా నటించారు. తమిళనాట వారు ఈమెని మరో కన్నాంబగా పిలుస్తూ ఉంటారు. ఈమె సెట్ లో ఉన్నప్పుడు అందరూ భయపడుతూ ఉండేవారు. ఆమె మొహం రౌద్రంగా ఉండేది. కెరీర్ స్టార్ట్ చేసిన తొలి రోజుల్లో పత్ని చిత్రంలో కె రాఘవేంద్రరావు గారి తండ్రి అయిన ప్రకాష్ రావు గారి హీరోగా ఋష్యేంద్రమణి గారు కన్నగి పాత్రలో చేశారు. ఆ పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. విప్రనారాయణ సినిమాలో ఏ ఎక్స్పోజింగ్ లేకుండానే వేస పాత్రను పోషించిన ఘనత ఈమెకే సొంతం. ఇలా ఎస్వీఆర్, సూర్యకాంతం, జమున వంటి సపోర్టింగ్ ఆర్టిస్టులకు సరిజోడిగా నటిస్తూ ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆమె నటించిన చివరి సినిమా 1986లో రిలీజ్ అయిన శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం. ఆమె ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్న జీవితాన్ని చివరి వరకు సజావుగా సాగించారు. ఆమె 85 ఏళ్ల వయసులో 2022 సంవత్సరంలో చెన్నైలో తన స్వగృహంలో కన్నుమూశారు. సినిమాల్లోకి రాకముందు ఆవిడకు జీవనభృతి కల్పించిన కన్నాంబ గారికి అభిమానంతో చివరి దశలో పట్టు చీరను బహుకరించారు ఆమె. కన్నాంబ గారికి పట్టు చీరలంటే అమితమైన ఇష్టం. ఋష్యేంద్రమణి గారు ఇచ్చిన చీరని కట్టుకుని చివరి రోజుల్లో ఎంతో మురిసిపోయారట కన్నాంబ గారు. That's all for this video friends. ఋష్యేంద్రమణి గారు నటించిన సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా ఇష్టమో కమెంట్స్ లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.